డబ్బు 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 అని కొట్టుకుంటారు. మనం పోత డబ్బు ఏమైనా తీసుకుంటాం చెప్పండి? పోత మనం డబ్బులు తీసుకెళ్తాం కట్టలు కట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మాకు ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు ఎందుకు నేను చిన్నగా మాట్లాడుతున్నా అంటే వాళ్ళు నిద్రపోతున్నాను, అందుకే నేను చిన్నగా మాట్లాడతాను. ఏమనుకోమాకండి. వాళ్ళు ఇంకా లేవలేదు. నేను పొద్దున్న లేచి కాఫీ చేసుకుంటున్నా పొయ్యి మీద, ఎందుకంటే తలకాయ నొప్పి పడుతుంది బాగా నాకు. అందుకే నేను పొద్దున్న లేచి కాఫీ చేసుకుంటున్నాను. మీ డే కూడా ఎప్పుడు మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. మీ అందరి రోజులన్నీ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ప్రస్తుతానికి అయితే కాఫీ చేసుకున్నాను. కాఫీ చేసుకొని బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఆరామ్స్గా కూర్చొని తాగుతాను. మీకు కూడా బయట వాతావరణం చూపిస్తాను, చాలా బాగుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? కాఫీ అయితే రెడీ అయింది. మనమైతే ఇంకా బయలుదేరాం బయటికి. వాతావరణం బాగుంది బయట. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది ఫ్రెండ్స్. బయట వాతావరణం ఇది. బయట కూడా చాలా సైలెంట్గా ఉంది. మనం గట్టి మాట్లాడడానికి వీల్లేదు, చాలా సైలెంట్గా ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు తిన్నారా? ఇంకేం చేస్తున్నారు అందరూ? ప్రజెంట్ అయితే నేనైతే కాఫీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మన లైఫ్లో ఇంతకంటే ఏం కావాలి? ఇంకా ఫ్యామిలీ, పిల్లలు, ఏదో ఒక లైఫ్లో ఎవరికి ఇంతకంటే ఏం అవసరం లేదు. మీరే చెప్పండి. ఇంకేం కావాలా? ఆస్తి కావాలా? కోట్లు కావాలా? ఎంత సంపాదించినా వేస్ట్, ఎన్ని చేసినా వేస్ట్. మనిషికి డబ్బే కాదు, ఫ్యామిలీ, పిల్లలు ఉన్నా చాలు. అంతకంటే ఏం కావాలి? అంటే డబ్బు కూడా అవసరమే, కాకపోతే అతిగా మించిన డబ్బు అవసరం లేదు. మన వరకు మనకి ఎంత చాలు. మనకి వెళ్ళి అప్పులు తీసుకుంటే చాలు. అంతకన్నా ఇంకా అదృష్టం ఏమవుతుంది? చెప్పండి, మీరే చెప్పండి ఒకసారి. మీరే ఆలోచించండి ఒకసారి. డబ్బు 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 అని కొట్టుకుంటారు. మనం పోత డబ్బు ఏమైనా తీసుకుంటాం చెప్పండి? పోత మనం డబ్బులు తీసుకెళ్తాం కట్టలు కట్టుకొని. ఏం చేయలేం. ఒక్కొక్కరు ఆవేశపడుతూ ఉంటారు. నాకు అది ఉంది, ఇది ఉంది, ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు అని కొంతమంది అనుకుంటారు. అది శాశ్వతం కాదు అంటారు కదా, పర్మనెంట్ కాదు అది. ఇంకోటి ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మనం చేసిన పాపాలే మన పిల్లలు తగులుతాయి అన్నమాట. అర్థమైందా? ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే పని చేస్తామో, పాపం చేసినా మన పిల్లలకి తగిలిద్ది, పుణ్యం చేసినా మన పిల్లలకి తగిలిద్ది. పుణ్యం చేస్తే మన పిల్లలకి మంచిది అన్నమాట. మన పిల్లలకి, మన భవిష్యత్తు, మన ఫ్యామిలీకి మంచిది. పాపం చేశారనుకోండి, ఏముండదు. ఎవరిని మోసం చేయొద్దు, ఎవరు ఏం తప్పు చేయొద్దు. అట్లయితేనే లైఫ్ బాగుంటుంది. ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్, నేనైతే మనసులో మాట చెప్పిన అంతే. మీరు ఏమని అనుకోండి, తప్పు అనుకోండి, కరెక్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, నేనైతే నా మనసులో బాగా చెప్పిన అంతే. చెప్పాలనుకున్నా చెప్పిన ఇంకంతే. ఇంకోటి, పాప అక్కడెక్కడో బెంగాల్లో ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట. పాపం ఇంకా చనిపోతూనే ఉన్నారంట. ఏందో ఈ కర్మ ఏందో. మొన్నేమో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇదొక యాక్సిడెంట్.
ఈ కాలం అంతా ఎడిపోతుందో, ఈ టైంలో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఎవరు ఏ టైంలో పోతారో, ఎవరు ఏ టైంలో ఉంటారో కూడా తెలియదు. అందుకే మన ఫ్యామిలీతో అందరితో సరదాగా ఉండండి, ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి. ఎవరితో గొడవలు పెట్టుకోమాకండి. ఫ్యామిలీ అందరితో మంచిగా ఉండండి. ఈ గొడవలు కొట్లాట్లు వద్దు. ఎందుకంటే మన ప్రాణం గాల్లో బుడగలాంటిది. ఏ టైంలో మనకి ఏం జరుగుతుందో తెలియదు. అర్థమైందా? ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎవరికి వాళ్ళు రెచ్చిపోవద్దు ప్లీజ్, దయచేసి. అండ్ ఫ్యామిలీ అందరితో సరదాగా ఉండండి, ఎంజాయ్ చేయండి. అందరికి మంచి చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు చనిపోయిన తర్వాత నలుగురు మొయ్యాలన్నా మంచి కావాలి. అర్థమైందా? మనల్ని బంధపెట్టాలన్నా మంచి కావాలి. అరే పలానా వాడు మంచివాడురా, అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, మంచివాడురా బాబు, గొడవలకు వెళ్ళడు, ఎవరి జోలి పోడు, చాలా మంచివాడురా, ఇట్లెట్లా చనిపోయినాడురా, ఇట్లెట్లా చనిపోయాడురా, అయ్యయ్యో పాపం అనుకోవాలి. కానీ ఈ అమ్మాయి వీడి పీడ వదిలిపోయిందయ్యా, వీడు చచ్చిపోయిందే మంచిదే, ఇది పోయిందే మంచిదే అని ఎవరు అనుకోవద్దు. వీడి దరిద్రం పోయింది, వీడు పోయింది మంచిదే అని ఎవరు అనుకోవద్దు. వాడు మంచోడు, ఇలా బతికిండు, ఇలా చేసిండు, మనతో కూడా సరదాగా ఉన్నాడు అని అనుకోవాలి. కానీ వీడి పీడ పోయింది అనుకోవద్దు. ఎందుకంటే నా మనసులో మాట చెప్తున్నా అంతే. మీరు అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోయినా ఓకే. నేనైతే చెప్పిన అంతే. నాకు ఎందుకో ఎప్పటి నుంచో ఇట్లా మాట్లాడాలని ఉంది, మాట్లాడాను. మీరు అర్థం చేసుకుంటే ఓకే, ఇంకా తర్వాత నేనేం చేయలేదు. నా మైండ్లో కూడా అదే ఉంది. ఇట్లా సంగతి ఇట్లా 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 ఎప్పుడు చెప్పాలని చెప్పి పోత మనం ఏం తీసుకోలే, ఏం చేసుకోలే. మన ఆత్మ ఒకటే పైకి వెళ్ళిపోయింది. మన ఆత్మ కూడా శాంతి ఉందనుకోండి, మన ఆత్మ కూడా శాంతి అయితే మాత్రం పైకి వెళ్ళింది. శాంతి కాబట్టి మాత్రం మన చుట్టే తిరుగుతారు, మన పిల్లల చుట్టూ, మన ఫ్యామిలీ చుట్టూ. మీరైతే ఎవరిని ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు. మనశ్శాంతి ఉండదు, ఆత్మ పైకి పోదు. ఏ టైం ఏం జరిగో తెలియదు. అందుకే చెప్తున్నా, మన ఫ్యామిలీ అందరితో సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది. ఎవరితో గొడవ పెట్టుకోవాలి, మంచిగా ఉన్నది. ఓకేనా? నేనైతే ఇప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కదా, నేనైతే చెప్పేసిన. మీరే కొంచెం అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీ అందరితో మంచిగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ దానికి అందరికి లాస్ట్ వరకు చూసినందుకు. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.